హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా రోజులుగా కూడా ఆ లైవ్కు దూరంగా ఉండడం కొన్ని సమస్యల వల్ల. ఎందుకంటే చాలా క్లియర్ కట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఈ ప్రశ్నించే గొంతుకలను విపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఏ విధంగా కాపాడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిజాన్ని ఏ విధంగా హుక్కుపాదం మోపుతుంది అనేది మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో భజన చేసే మీడియా కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పే జర్నలిజం కావాలి. అది ఇక మీరే తేల్చుకోండి. రైట్, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా కొత్తగా చూస్తే ఈ ఛానల్కి సంబంధించి అందరికీ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉంటే మరి కార్యకర్తలు కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎప్పటికీ కార్యకర్తల్లానే మిగిలిపోతారా, వారి జీవితాలు ఎప్పటికీ అంతేనా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా కూడా కేవలం రాజకీయం అనేది డబ్బులతో ముడిపడిన ఒక వ్యాపారంగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదనేది ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు రాజకీయం అంటే ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వచ్చాం, లేదా పలానా మండలాన్ని పలానా గ్రామాన్ని దత్తత తీసుకుంటా, ఇలాంటి మాటలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఒకటే అంశం, నీ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, నాకు ఎన్ని వందల కోట్లు ఇస్తావు, నీకు ఎంత ఇస్తే నీకు ఏ సీటు ఇస్తా, నీకు ఎంపీ సీటు కావాలా, నీ దగ్గర డబ్బు ఎంతో ఉందో చెప్పు, లేదా నీకేం కావాలో చెప్పు. ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మీరు ప్రధానంగా కూడా నిరుద్యోగులందరికీ ఒక బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక అంశం, ఇప్పుడు మరో అంశం కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తయింది, కానీ 6 గ్యారంటీలు అమలు కాలేదు. 13 అంశాలు ఎక్కడ పోయినాయి? అటకెక్కినాయా, అర్రస్సు పాడినాయా, లేకపోతే మాకెందుకులే అంటూ ప్రశాంతంగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే ఈ పార్టీ అనేది లేదా ఈ ప్రభుత్వం అనేది ఎలాగ ఉండదు అనే విషయానికి సంబంధించి ఉంటుందా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి తోడు ఇంకొక అంశం కూడా ఉంది మిత్రులారా. ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రముఖులు చాలామంది జ్యోతిష్యులు కూడా రకరకాలుగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా కూడా ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడి వేడిగా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన అటు రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చేస్తున్న విమర్శలకు ఇది ఆజ్యం పోస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఏంది అంటే గిది ఒక్కసారి చూడరు. సీఎం రేవంత్కు పదవి గణం, జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పదవి గంధం ఉందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ మేరకు వేణుస్వామి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ముందుగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ 2024 సంవత్సరంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని కోరుకున్నాం. అయితే 2024లో కొంతమంది రాజకీయ నాయకులకు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పదవి ముప్పు కూడా ఉంది. కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరం కానున్నారు, ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడనుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే నిజంగానే రేవంత్ రెడ్డికి పదవి గణన ఉందా, లేకపోతే ఆ పదవికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరన్నా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ అనేది అనేక మలుపులు తిరుగుతున్నది. ముక్కెక్కర్ర రామ అంటే మొత్తం తల చుట్టూ తిరిగచ్చి చూపెట్టినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్లనే చేస్తాడు. స్ట్రాటజీ అనేది భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ చాలామంది కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాషాయ కండువ కప్పుకోబోతున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే మొదటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం మీ అందరికీ తెలిసిందే. మరి ఇది నిజమా కాదా,
లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి అయితే పదవి గండం ఉందని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు. మరి అలాంటి అంశమే ఉందా, లేకపోతే నిజంగానే వారు చెప్పినట్టుగా కొంతమందికి జైలుకు వెళ్ళే అవకాశం ఉందంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కానీ దాంతోపాటుగా చాలామందికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. కొంతమందిని అరెస్టు చేసి అర్ధరాత్రులు వచ్చి అపరాత్రులు వచ్చి జరిగిన విషయాన్ని కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా కూడా 2024లో ఇక్కడి రాజకీయాలు సంచలనంగా మారబోతున్నాయనేది చాలా స్పష్టం. అయితే దీనికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు మరొక ఏంది అంటే 100 రోజుల పాలన మీద రెఫరెండం కూడా ప్రకటించిండు. నిన్న ఛాలెంజ్ బస్తీ మీద సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల పాలన మీద రెఫరెండం కూడా జరిగిందండి. ఏంటి అంటే ఈ 100 రోజుల పాలన మీద పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ యావత్తు ప్రజలందరూ 4 కోట్ల మంది కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి అనబడే నేను 100 రోజుల పాలన చూసి మీరు పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయాలి, ఇది రెఫరెండంగా భావిద్దాం. నేను చెప్పలే, సారే చెప్పిండు. మా పెద్దన్న చెప్పిండు. ఏమని అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే రెఫరెండం అన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలారా 100 రోజుల పాలనలో మీకేమనిపించింది, 100 రోజు పాలనలో మీకు ఎట్లా అనిపించింది, ఈ 100 రోజుల పాలనకు సంబంధించి మీరు అనుభవించారు అంటే పరిపాలనకు సంబంధించి ఎట్లున్నదో మీరు కండ్లారా చూసిళ్ళు, పరిస్థితులను కూడా మీరు అనుభవించిన పరిస్థితి చూశారు. సో మీరు ఈ 100 రోజుల పాలన గురించి ఏమనుకుంటున్నారో ఒక్క 2 నిమిషాల వీడియో తీసి 9908572666 అనే ఒక నెంబర్కు వాట్సాప్ చేయరు. ఈ 100 రోజుల పాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు, 100 రోజుల పాలన గురించి మీరు ఏం మాట్లాడబోతున్నారు, ఈ 100 రోజుల పాలన గురించి ప్రజలే మీరు కామెంట్లో రూపంలో పెట్టే వాళ్ళందరూ కూడా వీడియోలు తీసి 9908572666 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక సారు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, ఇది ఒక సంచలనమే అని చెప్పవచ్చు. కానీ నిరుద్యోగుల పాలిట ఒక శాపంగా కూడా అభివర్ణించవచ్చు. 18 జిల్లాలు గనక మళ్ళొక్కసారి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 17, మరి ఇంకొకటి యాడ్ అయింది, మొత్తానికి 18. మొత్తానికి ఏ ఒక్క పార్లమెంట్ ఉంటుందో దాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తాడట మన సారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏంది తలా తోక లేనట్టుగా ఇప్పుడు మళ్ళొక్కసారి విభజన జరుగుతుంది. మళ్ళా హద్దులు అంటారు, జోనల్ అంటారు, మల్టీ జోనల్ అంటారు. తర్వాత నిరుద్యోగులు 2 సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి. గుర్తుపెట్టుకోరు, మీరే పోరాటం చేసిళ్ళు. ఇక్కడనే ఇందిరా పార్కు దగ్గర ధర్నాలేసి టెంటులేసి ఆనాటి మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరినీ పిలిచి మరీ కూడా మీరే నిరుద్యోగులందరూ పోరాటం చేసిండ్రు. ఇప్పుడు మన సారు మన పెద్దన్న ఏమంటున్నాడంటే 18 జిల్లాలు రద్దు, 17 జిల్లాలు కుదించే యోచనలో సర్కారు, 32 జిల్లాలు గోవిందా, పార్లమెంటు నియోజకవర్గాలే కొత్త జిల్లాలు, ఎన్నికల తర్వాత ప్రకటించేందుకు ప్రణాళిక, వ్యక్తిగత ఇబ్బందులతోనే నిర్ణయమని ప్రచారం, కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనం, రాష్ట్రంలో సంచలనం రేపుతున్న కథనం, భూముల రేట్లు తగ్గాయని ప్రజలలో ఆందోళన, మెడికల్ కాలేజీలు కూడా తగ్గిస్తారా, జోనల్ వ్యవస్థను మళ్ళీ మారుస్తారా, కలెక్టరేట్లు ఎస్పీ బిల్డింగ్లను ఏం చేస్తారు, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గుండెల అదిరిపోయే వార్త బయటికి వచ్చింది. జిల్లాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జిల్లాల సంఖ్యను కుదిస్తున్నామని గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. జిల్లాల విభజనకు సంబంధించి ఓ ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది. దీనిపై ప్రజలలో ఆందోళన మొదలవుతున్నది. ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే ఎగ్జాంపుల్ గీనే సికింద్రాబాద్కు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నది, అది సికింద్రాబాద్ జిల్లా. హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ జిల్లా. మీరు ఏ పార్లమెంట్ ఉంటుందో దాని పేరుతో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా ప్రజలారా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో మూలనున్న గ్రామం పార్లమెంటు ఎక్కడో ఉంటుంది, ఆ పార్లమెంటు నియోజకవర్గానికి మళ్ళా జిల్లా అంటారు. ఇప్పటి వరకు మనం కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకున్నాం, ఎస్పీ ఆఫీసులు కట్టుకున్నాం. మరి వీటన్నింటినీ కూడా ఏం చేస్తాడు సారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఇప్పుడు ఏంది అంటే తెలంగాణలో ఒక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చదువుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎవరు సీఎం స్థానంలోకి వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇక్కడ ఒకటి భారత రాజ్యాంగం ఉంది, దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక గొప్ప మహాత్ముడు రాసిండు, దానికి సంబంధించి ఆచరణ లేదు. లేదా ఈ దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి అనేక మంది కూడా పోరాటం చేసిళ్ళు, ప్రాణాలన్నీ కూడా తృణప్రాయంగా వదిలేసిళ్ళు, వాళ్ళ సేవల గుర్తులుగా
కొన్ని పేర్లను పెట్టుకున్నాం, వాటిని తొలగించలేదు. నేను గతం నుండి చెప్తున్నా, ఈ రోజుది కాదు. 1956 నుండి 1982 వరకు జరిగిన రాజకీయాలు ఒక ఎత్తు, 1982 నుండి 2001 వరకు జరిగిన రాజకీయాలు మరో ఎత్తు, 2001 నుండి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఇంకో ఎత్తు. ఇది తెలంగాణలో దుర్భరమైన పరిస్థితికి నాంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 18 జిల్లాలు మారుస్తానని ఒకడు, 32 జిల్లాలని ఇంకొకరు, లేదు 62 జిల్లాలని ఒకడు, 10 జిల్లాలని ఇంకొకరు, ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు జిల్లాలను మారిస్తే మనం ఇట్లనే కూర్చొని నిల్చుందామా? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి కొత్త ముఖ్యమంత్రి వస్తే ఎవరైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దుగాల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా నా ఇష్టమే. ఇక ఏంది ఇది, ఏమన్నా నిజాం పాలన లేకపోతే బ్రిటిష్ పాలన అనేది ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారి పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమాలు అందడం కోసం దూరాన్ని దగ్గర చేస్తూ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా మారితే ఎట్లా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి దయచేసి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, 18 జిల్లాల రద్దు అనేది తెలంగాణ నిరుద్యోగులల్లా మీ గుండెల మీద గుణపం గుద్దినట్టే. నేను చెప్తున్నా కదా, ఇది మీరు రాసుకోరి. దాని తర్వాత జోనల్ వ్యవస్థ అంటూ 2 సంవత్సరాలు, దాంతోపాటు ఇక మల్టీ జోనల్ అంటారో ఇక ఏదంటారో ఏమంటారో కానీ ఆగమాగం అడివడివైతుంది. మీరు కాదంటే కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే, తెలంగాణ బిడ్డలారా దయచేసి ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే అంశం ఉంది. ఒక అంశం ఏంది అంటే, ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి. 18 జిల్లాల రద్దు అనేది మళ్ళొక్కసారి కుంపటిగా మారిన పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో మన జీవితాలేంటి, రేపు మన బ్రతుకులేంటి, ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించమని చెప్తున్నా. రేపు మన జీవితాలు గనక గిట్లనే మారిపోతే మన బ్రతుకులేంది. ఎవరు వచ్చినా సీఎం సీట్లో కూర్చున్నా వాళ్ళకు నచ్చినట్టుగా జిల్లాల విభజన చేస్తే ఏం జరుగుతుందయ్యా? ఇవాళ ఒకడు వస్తాడు, రేపు ఒకడు వస్తాడు, ఎల్లుండి ఒకడు వస్తాడు, అవతల ఎల్లుండి ఇంకోడు వస్తాడు. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జిల్లాల రద్దు చేసుకోవచ్చు అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆమోదముద్ర. నేను చెప్తున్నా కదా, 18 జిల్లాలు కనుక రద్దు చేసి 17 జిల్లాలు వీళ్ళు అనుకుంటున్నారు కదా, అదే చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనేది అగ్నిగుండంలా మారిపోతుంది. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలియదేమో, నేను చెప్తున్నా వినండి, అగ్నిగుండం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని జిల్లాలు పురాతనమైన, అంటే నాటి రాజులు పరిపాలనించిన ఆనవాళ్ళ మీద కానీ లేకపోతే వాళ్ళ పేర్ల మీద కానీ కొన్ని జిల్లాలు ఉంటాయి. ఉదాహరణకు మీకు సమ్మక్క సారక్క జాతర కానీ, అంటే అక్కడ ఒక పండుగ ఆధారంగా అక్కడ జరిగిన యథార్థమైన సంఘటన ద్వారా అక్కడ పుట్టుకొచ్చినాయన్నీ మీ అందరికీ చూస్తున్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాలుగా కూడా కొన్ని ఆ జిల్లాల ప్రజలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లన్నీ మీకు నచ్చినట్టుగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ అగ్నిగుండంగా మారిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి నేను చెప్తున్నా, నిరుద్యోగులారా, పార్లమెంట్ ఎన్నికలే మీకు సమర శంకారామం అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో మీ ఇష్టం. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండేటోడెవడో, ఊసిపోయేటోడో, గోషిగాడెవడో, గొంగడిగాడెవడో మనకు తెలియదు. రాజకీయ నాయకులు అనేది ఊసరవెల్లి లాంచోలు. వీళ్ళు ఎప్పుడైనా రంగులు మారుస్తారు, కానీ మన జీవితాలు మాత్రం ఆగం చేసుకోకండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఊసరవెల్లి లాంటోడు. వాడు ఎప్పుడైనా తన రంగులను, తన ఛాయలను అన్నింటినీ మార్చుకుంటాడు. తన అవసరానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చుగాక, లేకపోతే బీఆర్ఎస్లో ఉండొచ్చుగాక, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, కండువా మారుస్తే పార్టీ మారుతుంది. వాడు అన్ని రోజులు చేసిన అవినీతి, వాడి మీద వేసిన గోషి కానీ గొల్లం కానీ అన్ని అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా కడిగిన శుద్ధపూస లెక్క బయటకు వస్తాడు. దయచేసి చెప్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా నిరుద్యోగులందరికీ చెప్తున్నా, 2 సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా పోతుంది. మీరే చూడండి. సరే అన్న ఏదో తప్పు చెప్తున్నావు అనుకోవచ్చు. నేను జర్నలిజంలో కొన్ని సంవత్సరాల పాటు ఉంటున్నా. మీతో పాటు నేను కూడా ఒక చదువుకొని వచ్చిన విద్యార్థిని, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థిని. ఖచ్చితంగా కూడా వ్యవస్థలో మార్పులను తీసుకొస్తారేమో కానీ వీళ్ళు వ్యవస్థ మార్పు పేరుతో ఏం చేస్తున్నారంటే తెలంగాణను దుర్భరంగా మార్చే పరిస్థితులు భవిష్యత్తులో కన్లారా ఈ తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడబోతుంది. దానికి సాక్ష్యం
ఈ తెలంగాణ ప్రజలే ఉంటారు. నేను చెప్తున్నా కదా, బల్లగుద్ది డంకా బజాయించి చెప్తున్నా. నిరుద్యోగులారా, మీరు ఆందోళన చెందే పరిస్థితులు రాబోతున్నాయి. మీరు మళ్ళీ ఉద్యోగాల కోసం ధర్నా చేసే రోజులు రాబోతున్నాయి. మళ్ళీ రోడ్ల మీద టెంట్లు వేసి ధర్నాలు చేసే రోజులు రాబోతున్నాయి. మళ్ళీ ఉద్యోగం కోసం అడుక్కునే రోజులు రాబోతున్నాయి. మార్పు పేరుతో ఉరితాళ్లను మాత్రమే మనం కళ్ళ మీద తెచ్చుకొని మన ముందు నిలబెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. దయచేసి ఆలోచించు ఓ నిరుద్యోగి. నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఉండాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ తలరాత నువ్వే మార్చుకోవాలనుకున్నా, కూకటి వేలతో దిక్కులన్నీ బిక్కటిల్లా ఈ రాజకీయ నాయకులను మార్చాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. నేను చెప్తున్నా కదా. ఇక చూడుర్రి ఏమున్నది, ఆయన 18 జిల్లాలు రెడీ. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అప్పుడున్న 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలుగా విభజించి దాంట్లో కొత్తగా ఏం చేసిందంటే ఏర్పడిన అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు కానీ ఎస్పీ కార్యాలయాలు భవనాలు నిర్మించింది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు 17 జిల్లాలకు కుదించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కనుక కసరత్తు చేస్తున్నట్లుగా తెలిస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. బుధవారం ఓ ఇంగ్లీష్ దినపత్రికలో రాసిన కథనం రాష్ట్రంలో సంచలనంగా రేపింది. సర్కార్ ప్రణాళిక ప్రకారం చూస్తే 18 జిల్లాలు రద్దు కానున్నాయని తెలుస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పట్టణాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 17 జిల్లాలు మార్చే ఆలోచనలలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏమైతుంది ఒకసారి మీరు ఆలోచించండి. 18 జిల్లాలను కనుక రద్దు చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం కాకపోతే నన్ను అడుగు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాలు కనుక రద్దు చేస్తే అగ్నిగుండంగా మారే పరిస్థితులు చాలా క్లారిటీగా కనబడితే అనుభవిస్తాం, మనందరం కూడా చూస్తాం. నేను చెప్తున్నా కదా, ఇది రేవంత్ రెడ్డి గారు మీరు మార్పు పేరుతో వచ్చిన ఎవరు మన తెలంగాణ రాష్ట్రానికి యూత్ ఐకానా మీరేదో చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో ఏ చెప్పినా మన సారు ఏంది అంటే పాపం 18 జిల్లాలు రద్దు చేసి ఏ పార్లమెంట్ సెగ్మెంట్ ఉంటే దాన్నో జిల్లా ఇక చేయరు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు తెలిసినట్టుగా ఎట్లా పడితే అట్లా చేయరు. ఇది తెలంగాణ ఎందుకైతుంది? అరే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోడేంది? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఎదుగుదల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, మండలాల అభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేయాల్సింది పోయి ఎవరికి నచ్చినట్టుగా వారే చేసుకుంటూ పోతే ఏంది పరిస్థితి? ఒక్కసారి ఆలోచించి ఓ తెలంగాణ బిడ్డ. నేను చెప్తున్నా, మనం ఇక్కడ రోషం పౌరుషం ఎక్కువ, మనం ఉప్పు కారం గట్టిగా తింటాం. తెలంగాణ బిడ్డలు అంటే ఘోరంగా ఉంటుంది. ఇక సారు మళ్ళొక్క త్యాగం చేశాడు. బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం. కమలానికి అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా. పాకిస్తానీ అంటూ గతంలో హస్తం నేతలు ఆరోపణలు. సానియా మిర్జాపై చాలాసార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు. పాకిస్తాన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారంటూ మండిపాటు. అయినా హస్తం పరిశీలనలో సానియా పేరు. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మంచి చేసేందుకేనని విమర్శలు. బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లు. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్య అనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా నడుస్తుంది. బీజేపీకి సహకరించేందుకు బరిలో డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెట్టేందుకు బలహీనమైన అభ్యర్థులు పెట్టిందనే విమర్శలు కూడా ఉంది. తాజాగా మరో నియోజకవర్గాన్ని బీజేపీ కోసం త్యాగం చేసేందుకు ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో బీజేపీకి చాలా స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటే అక్కడ కాంగ్రెస్ పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తులను దింపిందనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. సానియా మిర్జా మీ అందరికీ తెలుసు, ప్రముఖ క్రీడాకారిణి, మీ అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్కు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ అంటే మన తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్ పెడితే ఒక పాకిస్తానీ పర్సన్ను తీసుకొచ్చి మీరు ఎట్లా పెడతారని గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దుమ్ము, గాడుద్వారం, ఇసుక ఏదత్తే దాన్ని కలిపి మొత్తం దుమ్ము దులిపిల్లండి అప్పటి కాంగ్రెస్ నేతలు. మరి ఈరోజు అదే వ్యక్తిని మళ్ళీ బరిలో దింపుతా అంటే ఏంది? ఒకసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ కాంగ్రెస్కు సంబంధించి అస్త్రాన్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు కమలం పార్టీకి సంబంధించి తెలంగాణలో కాదు దేశంలో మాత్రం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో క్లియర్ కట్ లేదు. మేము కాంగ్రెస్ వాళ్ళం అధికారంలోకి వస్తామంటే అది ఇక 3 నామాలు ఇచ్చినట్టే. సెంట్రల్లో ఇప్పటి వరకు ఉన్న సర్వేలు, ఇప్పటి వరకు జరిగిన ప్రతి చర్చలో కూడా ఒకటే క్లారిటీ,
జాతీయ స్థాయిలో మాత్రం మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చిన్న పిల్లగా నుండి పండు ముసలి వరకు ఎవరిని అడిగినా చెప్తారు. ఇది క్లియర్ కట్. ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? ఈ బీజేపీ కోసం కాంగ్రెస్ ఎందుకు త్యాగం చేయాలి? బలమైన చోట్ల ఎందుకు వీక్ క్యాండిడేట్లను వీళ్ళు పెట్టాలి? ఇప్పుడు ఇది జాతీయ పార్టీయే, అది జాతీయ పార్టీ అయినప్పటికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన సీట్లు అనేది రెండు పార్టీలకు కూడా జీవన్మరణ పోరాటానికి సంబంధించినవి, ఏ పార్టీ అయినా. అయినప్పటికీ ఎందుకోసం కాంగ్రెస్ సాక్రిఫైస్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు అనేది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ క్లియర్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది, మనందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో దానికి ఆజ్యం పోస్తూ తొలి బేస్ పిల్లర్గా మెట్టుగా ఇప్పుడు ఈ అంశాలన్నీ చూస్తే అవునని సమాధానం చాలా క్లారిటీగా వినబడుతున్నది. అంటే ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ వేణు, మరి ఆయనకు హైదరాబాద్ ఇవ్వచ్చు. చాలామంది ఉన్నారు హైదరాబాద్కు సంబంధించి, ముఖేష్ గౌడ్ కొడుకులు కానీ లేకపోతే చాలామంది నేతలు ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం ఏం చేస్తున్నాడు అంటే ఇట్లా త్యాగాలు చేసేందుకు ఆ పార్టీకి సంబంధించి వెన్నుపోటు పడుతున్నారా? దీని గురించి మరి ఎందుకు చెప్పట్లేదు? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మాస్క్ లేదా రైట్, మాస్క్ పెట్టుకొని ఒక రాజకీయం, మాస్క్ తీసుకొని ఇంకొక రాజకీయం, చీకటి రాజకీయం ఒకవైపు, తెర మీద ఇంకో రాజకీయం కనబడుతుంది. దయచేసి దీన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ యావత్తు సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, రాజకీయ నాయకుల నిజస్వరూపం మీకు తెలవడం అనేది అది అసాధ్యం. వాళ్ళు ఊసర వెళ్ళి కంటే చాలా డేంజరస్ పర్సన్స్. ఇప్పుడు మన సార్లు కూడా గిదే చేస్తున్నాడు. నువ్వు నేను దోస్తు, ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు, గిదే చేస్తారు వీళ్ళు. నేను చెప్తున్నా కదా. ఇక మళ్ళొక పిఆర్ స్టంట్ ఏందయ్యో, సీఎం రేవంత్ మరో పిఆర్ స్టంట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రేవంత్, ఎయిర్పోర్ట్లో నిలబడిన వీడియో వైరల్. సీఎం సింప్లిసిటీకి నిదర్శనం అంటూ పోస్టులు. ఎలక్షన్ కోడ్ వల్లే రెగ్యులర్ ఫ్లైట్లలో ప్రయాణం, వీడియో తీసి సోషల్ మీడియాలో ఏంది పబ్లిసిటీ. ఏముంటుందండి ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా ఎవరైనా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇప్పుడు ఈ సార్ను అక్కడ ఏసీ రూమ్లలో గూకోకి ఎవరన్నా అద్దన్నారా? సీఎంఏ కదా. సీఎంకు స్పెషల్గా కూర్చోవడానికి అరేంజ్మెంట్ అన్నీ ఉంటాయి ఎయిర్పోర్ట్లో. మనకు ఉండకపోవచ్చు, సామాన్యులు మనం పోయి ఆ చైర్లు ఉంటే మన ఫ్లైట్ ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ అక్కడ కూర్చుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ అలవెన్స్లు సౌకర్యాలు అన్నీ ఉంటాయి, పోయి అక్కడ కూర్చోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఇట్లా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బహుశా నేను కూడా విమానం ఎక్కినా, నాకు తెలుసు, నేను ప్రయాణాలు చేస్తాడు, అవసరం లేదు. మన ఫ్లైట్ వస్తుందంటే మన పూర్తి స్థాయిలో బస్సు వస్తుందా, బస్సులో తీసుకుపోయి ఎక్కిస్తారు. ఇది సింప్లిసిటీకి నిదర్శనం అని చెప్తున్నాను. రెగ్యులర్ ఫ్లైట్లలో సీఎం పోతున్నాడట, దానికి సంబంధించిన ఇది అవసరమా అండి? గీ వీడియోలు అవసరమా? గీ చెత్త వీడియోలు, గీ చెత్త ఫోటోలు, గీ చెత్త పబ్లిసిటీ అవసరమా? అరే ప్రజలకు ఏమన్నా న్యాయం చేయాలి, మంచి చేయాలి, వాళ్ళ అభివృద్ధి చేయాలి, వాళ్ళే అంటారు అప్పుడు జేహో అని. నువ్వు పెట్టాల్సిన, నువ్వు ఇట్లా మొత్తం పిఆర్ స్టాండ్స్ ఏం అవసరం లేదు. వాళ్ళే తెలంగాణ ప్రజలే జేహో అంటారు రేవంత్ రెడ్డి అని. నువ్వు మంచి చేస్తే వాళ్ళే అంటారయ్యా. ఇవంతా ఎందుకు? ఈ కథలన్నీ ఎందుకు? ఈ వేషాలన్నీ ఎందుకు? మీరు ఆలోచించాలి. నేను చెప్పిన కదా, ఊసర వెళ్ళి కంటే డేంజర్ లీలు. ఇక చేవెళ్లలో కేసీఆర్ సభ ఏప్రిల్ 13న డేట్ ఫిక్స్. గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేలు ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఎంపీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తున్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఆలోచన పరుడు, అద్భుతమైన ప్రగతికి ఆయన నాంది. ఖచ్చితంగా కూడా ఏదైనా చెయ్యాలి అంటే అది మొండి ఘట్టం, పట్టుకుంటే విడవడు. అలాంటి మనిషే ఈయనే. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాస్త యాక్సెప్ట్ చేసుకోలేక, జీర్ణించుకోలేక సైలెంట్గా ఉన్నాడు.
ఆ తర్వాత వరుసగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటం. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్తో సహా అందరికీ జాగ్రత్తగా వినండి. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు 10 స్థానాలను 8 స్థానాలను పైగా గెలుచుకుంటేనే తెలంగాణలో చరిత్రను మళ్ళొక్కసారి తిరిగి రాయడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు అంధకారానికి ఆజ్యం పోసింది మీరే అవుతారు. జెండా పట్టిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, రాస్తోరోకలు చేసిన వాళ్ళు, కేసుల పాలైన వాళ్ళు, ఆఖరికి జై తెలంగాణ అని నినదించి మీ ఒంటిపై గాయాలయ్యి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మీ వెనుక అద్భుతమైన ఆలోచన శక్తి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. ఈయన అడుగుజాడలలో మీరు నడవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలు మీకు జీవన్మరణ పోరాటమే. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా గెలిచి తీరకపోతే ఇక మీరు ఊహించని జీవితం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు అనేది ఒక పేషెంట్ ఐసీయూలో ఉంటే తనకు ఆక్సిజన్ ఎంత అవసరమో ఇప్పుడు ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతే అవసరం. జాతీయ స్థాయిలో అవునన్నా కాదన్నా అవుట్ రైట్గా భారతీయ జనతా పార్టీ మరొకసారి పీఠం అధిరోహించారు. ఇక కాంగ్రెస్ అంటే అది రాని ముచ్చట. వాళ్ళని గెలిపించడానికి రేవంత్ రెడ్డి చేరుతున్నాడు అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఒక స్టోరీ చూసిలో అది క్లారిటీ. ఇక దేనికి సమస్య అంటే కేసీఆర్ మాట్లాడే మాట కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ ఏదైనా కావచ్చు, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు అనేవి ఎంత, నాకు తెలిసి 2001 నుండి 2014 వరకు ఉద్యమం ఒక ఎత్తు అయితే కేవలం ఈ ఎన్నికలు ఒక ఎత్తు. గుర్తుపెట్టుకో, చాలా క్లారిటీగా మీకు చెప్తున్నా. తెలంగాణ బిడ్డలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక చిన్న సలహా. మీరందరూ కూడా 2001, 2014 వరకు మీ పోరాటం అంతా ఒక ఎత్తు, చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు జరిగిన మీ పరిపాలన ఒక ఎత్తు. ఈ రెండింటికి 2024 పార్లమెంట్ ఎన్నికలు మీకు అగ్ని పరీక్ష. ఈ పరీక్షను కనుక మీరు దాటితేనే భవిష్యత్ అనేది మీరు అనుకున్నట్టు ఉంటుంది, లేకపోతే తలకిందులు అవుతుంది. ఇక మీ ఇష్టం, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. సో కేసీఆర్ రంగంలోకి వస్తాడు, కేటీఆర్ వస్తాడు, హరీష్ రావు వస్తాడు, అందరూ పనిచేస్తారు. ఓటు వేయాల్సిన కార్యకర్త నుండి ఓటు వేసే నాయకుడి వరకు అందరూ ఒకటే నినాదం, ఒకటే ఎజెండా, ఒకటే అడుగులో వ్యూహంతో ఉంటే మాత్రమే మీకు సాధ్యమవుతుంది, లేకపోతే మరో రకంగా ఉంటుంది. ఇక మీ ఇష్టం. ఇక కాంగ్రెస్వి డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు, ఫోన్ ట్యాంపరింగ్ పేరుతో డ్రామాలు, సమస్యల నుంచి తప్పించుకునేందుకు నాటకాలు, అధికారం ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి పోయిండు, చేవెళ్ల గెలుపులతో అందరికీ సమాధానం చెప్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. నేనేమంటున్నానంటే ఇక్కడ కేటీఆర్ తెలిసో తెలియకో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ ఏంటి అంటే చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయాన్ని చాలా క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిండు. ఒకడ ఎందుకు చేవెళ్ళకి సంబంధించిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు ఎందుకు దిగిండు అంటే అధికారం కోసం, ఆస్తుల కోసం. ఆస్తులు అక్రమంగా సంపాదించినోడికి లాగుదడుస్తుంది, వాటిని కాపాడుకోవడానికి అధికారం అనేది లేకపోతే మొత్తం దడుస్తుంది. ఇది క్లియర్ కట్. సో ఈ రెండు దడుస్తున్నాయి కాబట్టి ఇంకో పార్టీ పై కండవ కప్పుకొని అధికారాన్ని ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు నాటి ఇచ్చి ఎట్లనైనా గెలవాలని ఆ పైసలను ప్రజలకు పంచి గెలవనీకి సిద్ధపడతారు వీళ్ళు. క్లియర్ కట్, దీంట్లో ఏం లేదు. కేవలం రాజకీయ నాయకుడు కండువా మారుతున్నాడంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే మీ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం అని చెప్తే వాని ఎడమకాలకున్న చెప్పులను దండలను తీసి వాని మెడలేయరు. వాడి యొక్క స్వార్థం కోసం, వాడి ఆస్తుల కాపాడుకోవడం కోసం, వాడి అధికారం కోసం మాత్రమే పార్టీ మారుతాడు. తస్మత్ జాగ్రత్త. ఇది రియల్. మీరు సినిమాలలో చూసి ఉంటారు కానీ రియల్ రాజకీయాలు మాత్రం ఇదే. ఎవడైనా అలాంటి పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తే తెలంగాణ సమాజమే దానికి సమాధానం చెప్పండి. మీరే చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఒక్క రంజిత్ రెడ్డే కాదు, అధికారం ఆస్తుల కోసం చాలామంది అదే పరిస్థితి. ఓకేనా? ఇక ఫోన్ ట్యాంపరింగ్, ఇక దీని గురించి నేను చాలా రోజులుగా లేను కాబట్టి చెప్తున్నా. ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎవడు చేసినా,
ఎవరు చేసినా ఎవరు 2 వాక్యాలు నేను చెప్తున్నా, 2 వ్యాఖ్యలని చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి, లోపటేయాల్సిన బాధ్యత ఉంటుంది. నిజంగా ఏం జరుగుతుంది అంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఒక వ్యూహం అనుకున్నారు. ఏంది అంటే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏమైందో మీ అందరికీ తెలుసు. అయితే కేసీఆర్ను కూడా గట్లకి ఫోన్ ట్యాంపరింగ్ వల్ల ఇరికియాలనేది ఒకటి జరుగుతుంది. మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూడొచ్చు, ఛానల్కు సంబంధించి ప్రధానంగా కూడా 2 బాక్సులు వేసి అందులో పూర్తి స్థాయిలో కూడా 2 నేతలను పేర్లు పెట్టి పూర్తిగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నది. ఇగో ఇక్కడ నుండి ఇట్లా అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిజానికి అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు, గుర్తుపెట్టుకోరు. దాంట్లో ఏంది అంటే ఇప్పుడు కేసీఆర్నో లేకపోతే ఇతరత్రనో ఇంకెవరినో అందులో వాళ్ళందరినీ కూడా జమ చేసే ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరికీ సంబంధించి హస్తం ఉన్నది అని. విచారణ అనేది ఎంత నీతి నిజాయితీగా జరిగితే అంత క్లారిటీ ఉంటుంది. కానీ నేను ఒక పౌరుడిగా చెప్తున్నా, ఆ నమ్మకం నాకుందా లేదా నా వ్యక్తిగత విషయం. కానీ రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాని చేతిలో మాత్రం A to Z ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా. రాజ్యం అని నేను మళ్ళీ అంటున్నా, ఇది పెద్ద పదం. ఈ రాజ్యం ఎవడి చేతిలో ఉంటే వాడు మాత్రమే, రాజ్యం ఎవడి చేతిలో ఉంటే వాడు మాత్రమే వాడికి నచ్చినట్టుగా చేస్తాడు, గుర్తుపెట్టుకోరు. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దీన్ని చాలా క్లారిటీగా కూడా విచారణ చేసి ఈ ఫోన్ ట్యాంపరింగ్లో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో కూడా నాకు నేనే చదువుతా. ఎవరికి అవసరం లేదు. ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా క్లియర్ కట్గా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానాలే చూసుకుంటాయి. ఈ ఫోన్ ట్యాంపరింగ్ పేరుతోని ఏం జరుగుతున్నది అంటే టాపిక్ డైవర్షన్ జరుగుతున్నది. అరే రంజిత్ అన్న, టాపిక్ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక సపరేట్ ఇష్యూ. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం, దాంతోపాటు ఇక దాంట్లో పనిచేసే వ్యవస్థలు రకరకాలుగా ఉంటాయి కదా, వాళ్ళందరూ విచారణ చేస్తారు, దానికి సంబంధించి చూస్తాం. కానీ ఇక్కడ 100 రోజుల పరిపాలన అయిపోయింది అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ అనేది పెద్ద అంశమే కావచ్చు, చిన్న అంశమే కావచ్చు, దాన్ని విచారించాల్సింది పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించి ఎవరి చేతిలో ఉంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వంలో జరిగిందంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా? లేదు. అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు విచారణ చేయాలి? పోలీసు వ్యవస్థ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా దీని మీద సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి ఆ విచారణ అనేది జరుగుతుంది. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే 100 రోజుల పరిపాలనకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన 100 రోజుల ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 13 అంశాలు గోవిందా అన్నాయనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరందరూ ఆలోచించండి. నేను చాలా క్లారిటీగా కూడా క్లియర్గా చెప్తున్నా. ఈ 100 రోజులకు సంబంధించి ఏదైతే ఎపిసోడ్ ఉందో, ఈ 100 రోజులకు సంబంధించినది వీళ్ళు ఇచ్చిన 100 రోజుల టైం ఏదైతే ఉందో అది అయిపోయింది. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 13 అంశాలు గోవిందా అంటూ అవి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఫోన్ ట్యాంపరింగ్ను ఎన్నికల ముందు తెర మీదకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఒకటే. ఏంటి అంటే టాపిక్ డైవర్షన్ తెలంగాణలో జరుగుతున్నది. కాబట్టి మీరు దయచేసి మీరే ఆలోచించండి. ఇక దానితో పాటు ఏది నా పిఏ కాదు, చెక్స్ చోరీపై కంప్లైంట్ చేసిందే నేను. సీఎంఆర్ఎఫ్ చెక్స్ పై హరీష్ రావు స్పందన. ముఖ్యమంత్రి సాయనిధి చెక్కుల చోరీ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. చోరీ చేసిన వ్యక్తి తన పిఏ కాదని, తన ఆఫీసులో పనిచేసిన డేటా ఆపరేటర్ అని వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అంతకుముందు హరీష్ రావు పిఏ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను హరీష్ రావు ఖండించారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా పీర్ల తండాకు చెందిన రవినాయక్ తన భార్య లలితకు పాము కాటేయడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో దానికి సంబంధించి రవి అనే వ్యక్తి ఏం చేసిండు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 50,000 రూపాయలు 37,500 చొప్పున 2 చెక్కులు వచ్చాయి. అయితే ఈ చెక్కులకు బాధితులకు ఇవ్వకుండా డేటా
ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్, కార్ డ్రైవర్ కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్ కలిసి డ్రా చేసుకున్నారు. గతంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిన సమయంలో నరేష్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. అయితే మంత్రిగా హరీష్ రావు తన ఆఫీసును మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ నరేష్ అనే వ్యక్తి తన వెంట తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో నరేష్పై హరీష్ రావు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా ఇప్పటి వరకు 17 చెక్కులు ఇలాగే విత్డ్రా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. ఇగో తెలంగాణలో ఎవరు మిగిలింది అంటే ఒక 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఒకరే. ఇక ఏంది అంటే ఏ మరక లేకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు. ఈ హరీష్ రావును ఏదో ఒక దాంట్లో ఏది లేకున్నా కూడా దాంట్లో ఇరికియాలి, దాన్ని ఎట్లా నన్ను ఇరికియాలని ఒక ప్రణాళిక చేస్తున్నాను. ఇక వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళల్లో అబ్బబ్బా పిఏ 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 అంటూ ఓ రకమైన ప్రచారం, ఇక పిఏ చెప్తేంది సార్ చెప్తేంది అనే టైపులో ప్రచారం జరిగిందండి. అతను కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు మంత్రి గారి దగ్గర మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలామంది కూడా పనిచేస్తూ ఉంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే, దాంట్లో పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రిగా ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలామంది కూడా పనిచేస్తారు, దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ తన యొక్క చేతివాటాన్ని చూపెడితే దాన్ని హరీష్ రావుకు ఆపాదించి రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం ఎప్పుడైనా నిజమే. తానే స్వయంగా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? హరీష్ రావు మంచితనం అది. ఇక నియామక పత్రాలు కూడా ఉత్తముచ్చటేనా? ఇప్పటి వరకు ఉద్యోగ ప్రక్రియ మొదలు కాలేదు. ఆందోళనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలను వదిలేసి వచ్చిన మా బాధను పట్టించుకోండి, సంబంధం లేదంటున్న జూపల్లి. ఇక చూడురి, త్రిశంకు స్వర్గంలో పడేశారన్న ఆర్ఎస్పీ. నియామక పత్రాలు అందజేశారు, కానీ తమకు ఇప్పటి వరకు ట్రైనింగ్ పిలవలేదని 614 మంది లొల్లివెచ్చిలు. యోగిట్లుంటాయి. ఎరా బిడ్డ ఏం చేస్తున్నావు అంటే, అన్నా నేను ఫలానా సర్కారు కొలువులో సర్కారు చేస్తున్నా, సర్కారు నౌకరీ చేస్తున్నా అంటున్నారు. ఒకప్పుడు సర్కారు నౌకరికి పెద్దగా ప్రాచుర్యం లేకుండే. ఆనా రూపాయి 5 పైసలు, 5 రూపాయలు, నెలకత్తి 20 రూపాయల జీతం ఉండేది. కానీ ఇప్పుడు సర్కార్ నౌకరీ అనేది పెద్ద హైలైట్గా మారిపోయింది. కానీ నేను చెప్తున్నా అంతకంటే బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, వ్యాపారాలు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండం. మనం చదివిన చదువులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం అంటే అది మన మూర్ఖత్వం. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా వ్యాపారాలు చేసి నలుగురికి ఉపాధి కల్పించే చాలామంది ఉన్నారు. అందులో ఉన్నారు వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, చాలామంది కూడా వ్యాపారాలు చేస్తూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఈ తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఇక దీన్ని పట్టుకునే ఉంటా ఏంది అంటే, రాజకీయ నాయకులు మీ కోచింగ్ సెంటర్ల చైర్మన్లు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక కీలుబొమ్మ లెక్క వాడుకొని రోడ్డు మీద పడేస్తారు. బీ కేర్ఫుల్. నేను చెప్తున్నా, నిరుద్యోగి నాకు ఈ తెలంగాణకు దిక్సూచి నువ్వు. ఓ నిరుద్యోగి నీకే చెప్తున్నా, ఈ తెలంగాణకు దిక్సూచి నువ్వు. అలాంటి వ్యక్తి ఎవరి చేతిలో బందీ కాకు. నువ్వు స్వేచ్ఛగా విహరించు. ఈ తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నువ్వే గమనించు, నీ నష్టాన్ని కూడా నువ్వే గమనించి నీ భవిష్యత్తు మీద నువ్వే భరోసా ఇచ్చుకో, నీ భవిష్యత్తుకు నువ్వే అడుగులు వేసుకో. రాజకీయ నాయకులను నమ్మి ఇంకెవరినో నమ్మి ఆగంగాకు నిరుద్యోగి. దయచేసి చెప్తున్నా, నియామక పత్రాలు అంతా గంతే ఉంటాయి, ఏం ఉండేలా వీళ్ళకు. నేను చెప్తున్నా కదా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇక మీ అందరికీ తెలుసు, నీళ్ళు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. పెద్దపల్లిలో రోడ్డెక్కిన రైతులు పంటలు ఎండిపోతున్నాయనే ఆవేదన. ఇక చూడురి, ఇది మన సారు మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. దానికి సంబంధించి అక్కడ ఏంటంటే పోచమ్మవాడ మల్లెపల్లికి సంబంధించిన అక్కడ కాలనీ, అక్కడ వాసులు అంటే రైతులు నీళ్ల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయారా నా తెలంగాణ, ఎటుపోయారా నా తెలంగాణ అంటే ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్థమవుతుందన్నా తెలంగాణలో పరిస్థితులు ఏమైపోయినాయి, ఎట్లున్నాయి అనేది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన జీవితాలు గిట్లనే అవుతాయి. నీళ్ళు ఇవ్వకుంటే రైతన్న ఆత్మహత్య చేసుకుంటా అని ప్రభుత్వానికి అల్టిమేటే జారీ చేసింది కదా. ఇంతకంటే దుర్మార్గం నీచమైనది ఇంకేమన్నా ఉంటుందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. తెలంగాణలో రైతుల పరిస్థితి ఇది. వామ్మో, సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఒక పెద్ద డైలాగ్ వేసింది. ఏందట, కరువుకు అరేబియా మహాసముద్రమే, ఇంకా నయ్యం ఆకాశ రామన్న కారణం, భూలోకం కారణం, లేకపోతే పంచభూతాలు కారణం. ఇంకా చెప్పపోయినా ఏమన్నా ఉంటే, ఇంకేమన్నా ఉంటే చెప్పపోయినాం.
అన్నీ ఉత్తమ ముచ్చట్లు. వీళ్ళకు ఏంది అంటే అడ్మినిస్ట్రేషన్ తెలవక, వాళ్ళకు ప్రజలతో ఎట్లా మమేకం కావాలి, అధికారులకు సంబంధించి ఎట్లా చేయాలి, రివ్యూలు ఏం చేయాలి, ఎట్లా నీళ్ళను ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఆలోచన, స్పృహ ఇవన్నీ ఉంటే బాగుండు. అవన్నీ లేవు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. అయితే తెలంగాణ ప్రజల ముందు నేను ఒక పెద్ద సాహసాన్ని చేస్తున్నా. మీ అందరి ముందు ఒక పెద్ద అంశాన్ని, ఇగో ఇది ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ అండి. మీ అందరికీ తెలిసిందే ప్రజా వెలుగు న్యూస్ ఛానల్. మీ అందరికీ చూడండి, ఈ ప్రజా వెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇగో లోగో ఇట్లుంటుంది మనది. ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ కొత్తగా ప్రారంభించిన దీన్ని మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో వీడియోలు కూడా ఉంటాయి. ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ అని కొడితే వస్తుంది. ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ అని ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది. ప్రజా వెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యూట్యూబ్లో కొట్టగానే వస్తుంది. లింక్ కూడా నేను కింద కామెంట్ బాక్స్లో కూడా ఇస్తా. ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మన కొత్త ప్రయాణానికి ఇది ఒక నాంది. సో ఖచ్చితంగా కూడా ఈ ఛానల్ను కూడా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోండి. రైట్, ఇక నమస్తే తెలంగాణ. ఇక నాడు నేడు ఎట్లుండే పరిస్థితి అనేది కూడా చూస్తున్నాం. నాడు ఈ సమయానికైతే ఇది నల్గొండ జిల్లా కనగల మండల పరిధిలోని వాగుపై ఉన్న కత్వా. నిరుడు మార్చిలో పైనుంచి వస్తున్న వరద పరవళ్లతో మత్తడి పోస్తున్న కత్వా సుయోగాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇదే జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఉన్న చెండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నుంచి వచ్చే వరద నీటితో ఈ కనగల్ కత్వా కనువిందు చేసింది. ఈ సంవత్సరం వరద నీరు రాకపోవడంతో ప్రస్తుతం కత్వాను చూసి రైతులు కన్నీరు కారుస్తున్నారు. నేడు దీని పరిధిలో భూగర్భ జిల్లాలు అడుగంటిపోయే ఫలితంగా సాగు తాగునీటికి ప్రజలు ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో. సింపుల్ లాజిక్. నాడు నేడు, నేడు నాడు. అందుకే చెప్తున్నా, తెలంగాణ ప్రాంతం మీద సోయున్నోళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ తెలంగాణ ప్రాంతం మీద పట్టున్నోళ్ళు అని చెప్తే ఏదైనా చేస్తారు. గిట్ల చేస్తే ఏముంటుంది చెప్పుర్రి. ఇక వరుణుడి మీద భారం వేసిన పరిస్థితి. ఇక మరో అంశం, దేశంలో ఇంకొక అంశం జరిగిందండోయ్. ఏంది అంటే కేరళ సీఎం కూతురు పైన ఈడీ కేసు నమోదైంది. ఎన్నికల వేళ విపక్ష నేతలపై ఈడీ దాడులైతే ముమ్మరం చేసిర్రు. లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రతిపక్ష నాయకులకు చెందిన నేతలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు తీవ్రతరం చేసింది. కేసులు, నోటీసులు, సోదాలతో ఆయా పార్టీల నేతలను ఒత్తిళ్లకు గురి చేస్తున్నది. బుధవారం వివిధ రాష్ట్రాలలో దాడులు నిర్వహించింది. ప్రధానంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుంది. ఆ పార్టీని ఢిల్లీ నేత దీపక్ సింగ్లా నివాసంలో సోదాలు జరిపింది. ఆప్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రంలో పంజాబ్లోనూ తనిఖీలు చేసింది. ఆ పార్టీ బలంగా ఉన్న గోవాలో పార్టీ కన్వీనర్కు నోటీసులు జారీ చేసింది. కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్పై కేసు నమోదు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మహువా మోత్రాకు కూడా నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్కు నోటీసులు ఇచ్చింది. మరోవైపు మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు మద్యం విధానానికి సంబంధించిన నిజానిజాలను కేజ్రీవాల్ కోర్టులో వెల్లడిస్తారని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇక చూడుర్రి, ఎక్కడికి పోయినా ఎన్నికల వేళ కేసులు, లొల్లులు, పంచాయతీలతోని ఈరోజు తెలంగాణ కాదు యావత్ దేశం కూడా ఇట్లనే ఉన్నది. ఇక దేనికి సంబంధించి మీరే ఆలోచించుకోరు. ఇప్పటికైనా సిద్ధమా మల్కాజ్గిరి పోటీపై రేవంత్కు కేటీఆర్ సవాల్. సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీ పడే దమ్ము లేదు, దమ్ముంటే ఇప్పటికైనా పోటీకి రావాలి, నేనే వస్తా. ఫోన్ ట్యాంపరింగ్పై విచారణ చేయి, మేం వద్దనం. లంకె బిందెలు కాదు, వీధులలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. రేవంత్ నువ్వు రాహుల్ మనిషివా, మోదీ మనిషివా, పరిపాలన చేతగాక ఏంది లీకు వీరుడిగా మారిన ముఖ్యమంత్రి. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలనపై అన్ని వర్గాలలో ఆగ్రహం. మల్కాజ్గిరి చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరు కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మోగోనివి అయితే మా పోటీ చేసి గెలువు అని చెప్పారు. దానికి సంబంధించి ఇంకా ఆ సవాల్ ఇంకా కొనసాగుతునే పరిస్థితి కనబడుతుంది. నీ మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు మీరు బెంబేలెత్తిపోకూరి. కార్యకర్తలారా, మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఆ జెండాను పట్టుకోవచ్చు, కానీ మీరు అనవసరంగా లేనిపోని లొల్లులల్లిరికి ఆగమాగం మీ జీవితాలను చేసుకోకండి. నేను మళ్ళీ ఇంకొక అంశాన్ని చెప్తున్నా. ఇక్కడ ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ కనబడుతూనే ఉంది. ఈ ప్రజా వెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా
ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా కూడా ఈ ఛానల్కి సంబంధించి మనం భవిష్యత్తులో మంచి మంచి అంశాలను అయితే నేను అందించే ప్రయత్నం